ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ. నౌన్ గురించి చాలా విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కదా. సో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం కూడా మీకు చెప్పాలి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే జనం పబ్లిక్ మాట్లాడేటప్పుడు, మనం అందరం మాట్లాడేటప్పుడు ఈ మిస్టేక్స్ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం అన్నమాట. ఈ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలనుకుంటే ఈ విషయము మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దామా? చూడండి. సో నౌన్ అండ్ కౌంటబిలిటీ అంటే ఒక నౌన్ ఉందనుకోండి, సో దాన్ని మనం కౌంట్ చేయగలమా, కౌంట్ చేయలేమా అనేది ప్రశ్న. ఒకటే అంటే కౌంట్ చేయడం అంటే లెక్క పెట్టడం, దాన్ని లెక్క పెట్టగలమా, లెక్క పెట్టలేమా అన్నటువంటిది. సో కొన్నిటిని మనం ఈజీగా లెక్క పెట్టచ్చు. 1 2 3 4 అని ఉన్నాయనుకోండి. 1 ఆరెంజ్, 2 ఆరెంజెస్, 1 యాపిల్, 2 యాపిల్స్, 3 యాపిల్స్, a dozen బనానాస్, ఇలాగా. సో కొన్నిటిని మనం ఈజీగా లెక్క పెట్టేయచ్చు. ఇంకొన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే వాటిని మనం లెక్క పెట్టడానికి వీలు కాదు వాటిల్ని. సో వాటిల్ని మనం ఏమంటారంటే అన్కౌంటబుల్ అని అంటాం అనమాట. అన్కౌంటబుల్ అంటే వాటిని లెక్క పెట్టడానికి వీలు లేనిది అని అర్థం. సో ఇవేంటంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, తర్వాత నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు సింపుల్గా చెప్తున్నాను. సో మీరు మిల్క్ అనుకోండి, మిల్క్ని మీరు 1 మిల్క్ అనగలరా చెప్పండి? సో మీరు ఎప్పుడు 1 మిల్క్ 2 మిల్క్ అని అనలేరు. అట్లాగే షుగర్ ఉంది, షుగర్ని కూడా మీరు 1 షుగర్ 2 షుగర్ అనగలరా? అనలేరు. సో దాని ముందు ఎప్పుడు 1 2 3 అలా పెట్టడానికి వీలు కాదు. అందుకని మీరు ఏమంటారంటే సో మీరు షాప్కి వెళ్ళినప్పుడు సో కైండ్లీ గివ్ మీ 1 కిలోగ్రామ్ ఆఫ్ షుగర్ అంటారు, లేకపోతే 1/2 kg ఆఫ్ షుగర్ అనాల్సిందే. అట్లాగే మీరు మిల్క్ బూత్కి వెళ్ళినప్పుడు గివ్ మీ 1 లీటర్ ఆఫ్ మిల్క్ అంటారు. మీరు ఇంట్లో అడిగేటప్పుడు సో గివ్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ అంటారు, గివ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటారు. అలాంటివి అనమాట. సో వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ని ఏ నౌన్స్ని అయితే మనము లెక్క పెట్టడానికి వీలు కాదో అలాంటివి కొంచెం మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అవి కొద్దిగా మార్పు చెందుతాయి అన్నమాట. సో కౌంటబుల్ నౌన్స్ తెలిసిందే, ఈజీ, వాటిని ఈజీగా కౌంట్ చేయొచ్చు. కాబట్టి మనం వాటిని వాడడంలో ఎటువంటి తప్పులు చెయ్యం. కానీ అన్కౌంటబుల్ నౌన్స్ని వాడేటప్పుడే మనము చాలా మిస్టేక్స్, అంటే ఈ విషయం తెలియకనే చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఈ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలంటే ఈ చిన్న విషయాన్ని మనం తెలుసుకుంటే మంచిది. చూద్దామా? సో సమ్ నౌన్స్ ఆర్ కౌంటబుల్. సో కొన్ని నౌన్స్ని మనం కౌంట్ చేయొచ్చు. సమ్ నౌన్స్ ఆర్ అన్కౌంటబుల్. సో వాటిని మనం లెక్క పెట్టడానికి 1 2 3 అని లెక్క పెట్టడానికి వీలు కాదు, వీలు కానివి అని అర్థం అన్నమాట. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అన్కౌంటబుల్ నౌన్స్లో ప్లూరల్ ఫామ్ ఉండదు. మీకు ఆల్రెడీ చెప్పాను, సింగులర్ అంటే 1 అని, ప్లూరల్ అంటే మోర్ దాన్ 1 అని. సో ఈ అన్కౌంటబుల్ నౌన్లో స్పెషాలిటీ ఏంటంటే వాటికి దే డోంట్ హ్యావ్ ప్లూరల్స్ ఆర్ దే డోంట్ హ్యావ్ ఎస్ ఫార్మ్స్ అంటారు సింపుల్గా. సో అప్పుడు షుగర్స్ అంటారా? అనడానికి లేదు. మిల్క్స్ అంటారా? అనడానికి లేదు. అర్థమవుతుంది కదా. సో కాబట్టి నో వన్ విల్ సే మిల్క్స్, షుగర్స్, రైసెస్. ఇప్పుడు రైస్ ఉంది, రైసెస్ అంటారా? నో, మనం చెప్పడానికి లేదు. కాబట్టి ఈ ప్లూరల్ ఫామ్స్ వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. ప్లూరల్ ఫామ్స్ అనేవి వీటికి అన్కౌంటబుల్ నౌన్స్కి ఉండవు. అర్థమైంది కదా అది. సో కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ రాసాను చూడండి, నో ప్లూరల్ ఫామ్స్ ఫర్ ద అన్కౌంటబుల్ నౌన్స్. సో కానీ కౌంటబుల్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్స్ డెఫినెట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. షుగర్, ఓకే, గివ్ మీ 1 కిలోగ్రామ్ ఆఫ్ షుగర్ అనాల్సిందే. వీ కెనాట్ సే గివ్ మీ 1 షుగర్ ఆర్ 2 షుగర్స్, రాంగ్. ఓకే. సిమిలర్లీ మిల్క్, గివ్ మీ ఎ కప్ ఆఫ్ మిల్క్. ఆయిల్ అనుకోండి, సో ఐ బాట్ 1 లీటర్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఆయిల్, ఐ బాట్ 1 లీటర్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పాల్సిందే మీరు. అట్లాగే ఇన్ఫర్మేషన్, అవి ఇవి మామూలుగా రెగ్యులర్గా ఉండేవి, కానీ ఇటువంటి పదాలు ఇన్ఫర్మేషన్. ఇంకొన్ని చూడండి, లగేజ్, ఇది కూడా అన్కౌంటబులే. బ్యాగేజ్, అడ్వైస్, ఓకే, వాటర్, రైస్, లైక్ లవ్, వర్క్, మనీ, ఫర్నిచర్, వుడ్, ఎయిర్. సో వీటన్నిటికి కూడా ఎస్ ఫార్మ్స్ లేవు. ఓకే. సో వర్క్స్ లేదు. సో ఐ హ్యావ్ మెనీ వర్క్స్ అనడానికి లేదు మీరు. ఇట్లాగే ఫర్నిచర్స్, ఐ హ్యావ్ ఫర్నిచర్స్
అట్ మై హౌస్, ఐ హ్యావ్ మెనీ ఫర్నిచర్స్ అట్ మై హౌస్ అనడానికి లేదు. ఎయిర్స్ లేదు. సో వీటన్నిటికీ ఎస్ ఫామ్ అవాయిడ్ కంపల్సరీగా చెయ్యాలి. ఓకే, కొన్ని సెంటెన్సెస్లో కూడా మనం వీటిల్ని వాడచ్చు. ఇన్ఫర్మేషన్స్ అని లేదు. చాలామంది ఇది కామన్ మిస్టేక్. ఇన్ఫర్మేషన్స్, నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అంటారు. ఏంటి ఇన్ఫర్మేషన్స్? సో మీరు ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ మీ ఆన్ దట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ మీద నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పడం. అట్లాగే లగేజ్, సో డోంట్ యూజ్ లగేజెస్, నో లగేజెస్, ఓన్లీ సింగులర్. ఓకే, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లగేజ్ ఫర్ మై ట్రిప్ అని చెప్పేసేయచ్చు. తర్వాత బ్యాగేజ్, సో నో బ్యాగేజెస్, సో ఐ కెప్ట్ మై బ్యాగేజ్ రెడీ ఫర్ ద జర్నీ అని అనొచ్చు. ఇంకపోతే అడ్వైస్, ఈ అడ్వైస్ కూడా ఆయన చాలా అడ్వైజెస్ ఇచ్చాడండి నాకు అంటారు. ఏంటి అడ్వైజెస్? ఎవరు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే అడ్వైస్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో దాన్ని మనం ఏమనాలంటే హీ గేవ్ మీ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్. అది కరెక్ట్. ఏమనాలి? హీ గేవ్ మీ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్ అని మనం అనాలన్నమాట. తర్వాత వాటర్ అంటే గివ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అనాల్సిందే, నో వాటర్స్. ఓకే, అలాగే రైస్, ఐ ఏట్ వన్ రైస్ అనలేం కదా. అప్పుడు మనం ఏమనాలంటే ఐ ఏట్ సమ్ రైస్ అనొచ్చు. ఐ ఏట్ లాట్ ఆఫ్ రైస్ టుడే అని కూడా చెప్పచ్చు. సమ్ రైస్ ఆర్ లాట్ ఆఫ్ రైస్ అనేటువంటి అడ్జెక్టివ్స్నే మనం వాటిల్లో వాడుకోవాలని. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అవి. తర్వాత హీ లవ్స్ హర్ అని చెప్పచ్చు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ అనాలి. ఐ హ్యావ్ మచ్ వర్క్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ మనీ అనాలి. నో మనీస్. ఓకే, ఫర్నిచర్, సో మై హౌస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫర్నిచర్. ఓకే, ఐ హ్యావ్ సోఫా సెట్, ఐ హ్యావ్ డైనింగ్ టేబుల్, ఐ హ్యావ్ వార్డ్రోబ్, ఎక్సెట్రా ఎక్సెట్రా, వాట్ ఎవర్ ద ఫర్నిచర్ ఐటమ్స్ మే బీ. దేర్ ఆర్ 10 logs ఆఫ్ వుడ్. లాగ్, దీనికి వుడ్కి మాత్రం లాగ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఎయిర్, సో గివ్ మీ సమ్ ఎయిర్ అనాలి, అంతే. అంటే నాకు కొంచెం గాలి తగలనివ్వండి అంటారా. సో గివ్ సమ్ ఎయిర్ టు ద పేషెంట్. ఇది చాలా కామన్. సో ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఏమంటారంటే వాళ్ళ చుట్టూరు రాకుండా వాళ్ళకి గాలి తగలనియండి. అది తెలుగులో ఉంది మనకి. అలాగే ఇంగ్లీష్లో కూడా గివ్ హిమ్ సమ్ ఎయిర్ అంటారు. అంటే మంచి ఫ్రెష్ ఎయిర్ రానివ్వండి అని చెప్పి విండోస్ అన్నీ తీసేసి ఫ్రెష్ ఎయిర్ రానిస్తారు. ఎందుకు ఫ్రెష్ ఎయిర్ కావాలంటే దాంట్లో లాట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సో ఆక్సిజన్ కొంచెం పీల్చే శక్తి పేషెంట్కి తక్కువ ఉంటుంది కాబట్టి అతనికి ఆక్సిజన్ ఆ మూమెంట్లో కావాలి. సో లాట్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇఫ్ యూ అలౌ ద ఎయిర్ టు కమ్ ఇన్ టు ద రూమ్. సో మనం ఎయిర్ని మన ఇంట్లోకి రానిస్తే మనకి మంచి ఆక్సిజన్ దొరుకుతుంది, హెల్దీగా ఉంటాం. అందుకనే గివ్ హిమ్ సమ్ ఎయిర్ అని అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు చూడండి కొన్ని మీకు ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ వీటిల్లో కూడా చెప్పాను. ఐ బాట్ 12 bananas. సో ఇది వచ్చేసి కౌంటబుల్ 12. సో 12, ఒక డజన్ అంటాం మనం. 12 bananas డజన్ అంటాము. ఐ బాట్ ఏ డజన్ బనానాస్ అని కూడా అనొచ్చు మీరు. వీ హ్యావ్ 2 bedrooms ఇన్ మై ఫ్లాట్. ఇది కూడా కౌంటబుల్. నెక్స్ట్, షీ ఏట్ 2 oranges. ఇక్కడ ఇది కూడా కౌంటబుల్లే. ఈ 3 ఎగ్జాంపుల్స్ కౌంటబుల్ నౌన్స్కి ఎగ్జాంపుల్స్. కిందకి వచ్చి ఇక్కడ చూడండి, గివ్ మీ ఏ మిల్క్. రాంగ్, వీ కెనాట్ సే గివ్ మీ ఏ మిల్క్. ఓకే, సో గివ్ మీ ఏ కప్ ఆఫ్ మిల్క్. యా, దిస్ ఈజ్ కరెక్ట్. ఆర్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. అది కూడా కరెక్టే. తర్వాత నెక్స్ట్, ఐ బాట్ 1/2 kg ఆఫ్ షుగర్ ఫ్రమ్ ద గ్రోసరీ షాప్. ఎస్, దట్ ఈజ్ ఆల్సో ఓకే. So dear friends, so kindly make note of this simple thing for countable and uncountable nature of the nouns, so that you can use them properly in your daily usage. Okay, so మనం రోజు మాట్లాడే భాషలో కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు ఒకలాగా, అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు ఇంకొకలాగా వాటిని మనం ట్రీట్ చెయ్యాలి. సో ఈ మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేస్తే మన ఇంగ్లీష్ బెటర్ అవుతుంది. సో వీ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ ఎ బెటర్ ఇంగ్లీష్. సో మీకు తెలుసు కదా, గుడ్, బెటర్, బెస్ట్, ఇవన్నీ అడ్జెక్టివ్స్. గుడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, బెటర్ ఈజ్ ఆల్సో అన్ అడ్జెక్టివ్, అండ్ ద బెస్ట్ ఈజ్ ఆల్సో అన్ అడ్జెక్టివ్. వీ ఆల్వేస్ ట్రై ఫర్ ద బెస్ట్.
సో ఇంగ్లీష్ మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ది బెస్ట్గా ఉండాలనే మన స్పోకెన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ యొక్క ఆశయం. సో కాబట్టి కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ అండ్ కైండ్లీ షేర్ విత్ యువర్ నియర్ అండ్ డియర్. సో వన్ మోర్ థింగ్ ఇన్ నౌన్స్. సో మీరు నౌన్ అంటే ఓన్లీ నామవాచకము పేరే కదా అని అనుకోకండి. సో చాలా థింగ్స్ ఉన్నాయి, వీటినన్నిటిని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి బాగా మాట్లాడాలంటే. ఎందుకంటే మనం మాట్లాడేది చక్కగా ఉండాలి, అంతేగాని ఏదో ఒకటి మాట్లాడామని కాదు, కానీ నువ్వు మాట్లాడేది కరెక్టా తప్ప అనేది కూడా ముఖ్యం. సో బాగుందా లేదా అనేది కూడా ముఖ్యం. సో బాగుండాలి మన స్పీచ్ అని అంటే ఈ చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. సో యూ హ్యావ్ టు స్పీక్ ద బెస్ట్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు రైట్ ద బెస్ట్ ఇంగ్లీష్. అది మనకి మన డెడికేషను, మన విల్ పవర్ అన్నమాట. సో మనం నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కనుక మనం చూపిస్తే చాలా సింపుల్గా మనకి అర్థమవుతుంది. సో లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఒక జర్నీ, అది ఒక ప్రయాణం అనొచ్చు అనమాట. అన్ని రకరకాల స్టేజ్ బై స్టేజ్ ముందుకెళ్ళినట్టు లైఫ్లో కూడా లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా స్టేజ్ బై స్టేజ్ మనం ముందుకెళ్ళచ్చు. అందుకనే కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఏమంటారంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్తారు. సో ఏ లెవెల్కి మనం వెళ్తాం. సో ఇవి మనము బేస్ లెవెల్, ఈ బేస్ లెవెల్ మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటే సో మనకి అంత ఫౌండేషన్ బాగుంటుంది. సో మన ఫండమెంటల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనం హెసిటేషన్ లేకుండా మంచి ఇంగ్లీషు మాట్లాడడానికి వీలవుతుంది. ఓకేనా? ఇంకో విషయం చూడండి, ఇక్కడ నౌన్ అండ్ కార్డినల్ రెండు వర్డ్స్ ఉన్నాయి నౌన్లో. ఒకటేమో కార్డినల్లు, ఇంకోటేమో ఆర్డినల్లు. కార్డినల్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కౌంట్. ఈ కౌంట్ ఎన్ని, హౌ మెనీ అని చెప్తుంది. అది ఎన్ని ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఇట్ రిప్రజెంట్స్ ద క్వాంటిటీ. 1 2 3 4 అలా చెప్పచ్చు మీరు. సో సింపుల్ నంబరే ఇది 1 2 3. సో దీనిలో ఏం పెద్ద కష్టం లేదు మనకి. కార్డినల్లో నేర్చుకోవడంలో ఏం కష్టం లేదు, తెలుసుకోవడం కూడా సులువే. నెక్స్ట్ ఆర్డినల్కి వచ్చామంటే ఇది నంబర్ కాదు, సింపుల్గా కాదు, కానీ ఇట్ ఈస్ ద ఆర్డర్. సో ఒక ఆర్డర్లో ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇన్ విచ్ ఇట్ రిప్రజెంట్స్ ద పొజిషన్ ఆర్ ఆర్డర్ అన్నమాట. సో ఇప్పుడు ర్యాంక్ తీసుకున్నారనుకోండి, ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. స్కూల్లో పిల్లవాళ్ళకి ర్యాంక్ సిస్టమ్ పెడతారు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. మమ్మీ ఈరోజు నేను స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు అని అనాలి, అది కరెక్ట్. అంతేగాని మమ్మీ నాకు 1 ర్యాంక్ వచ్చింది అంటాడా పిల్లాడు? అనడు. అబ్బాయి ఉన్న క్లాస్ 20 మంది పిల్లలు ఉంటే ఆ 20 మందిలో ఈ అబ్బాయి ఫస్ట్ వచ్చాడు. సో కాబట్టి ఫస్ట్ అనేది ఒక పొజిషన్, ఆర్డర్. తర్వాత సెకండ్ వస్తాడు ఇంకొక కుర్రాడు థర్డ్ వస్తాడు, అట్లా. కాబట్టి ఒకదానికి ఫస్ట్ అనాలి, 1 పెట్టి ఎస్టీ పెట్టాలి, రెండో దానికి 2 పెట్టి ఎన్డి పెట్టాలి సెకండ్, మూడో దానికి 3 పెట్టి ఆర్డి పెట్టాలి థర్డ్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ 1 ఎస్టీ, 2 పెట్టి ఎన్డి, థర్డ్ 3 పెట్టి ఆర్డి, 4 పెట్టి టీహెచ్ పెట్టాలన్నమాట. ఇది చాలామంది కామన్ మిస్టేక్ నేను గమనించాను. నేను ఈరోజు డేట్ ఎంత బాబు అని ఎవరినైనా నేను అడిగాను అనుకోండి, ఆయన ఏమంటాడంటే 22 అంటాడు. లేకపోతే ఈరోజు డేట్ ఎంత అంటే 21 అంటాడు. ఏంటి 21? సో మంత్లో ఉన్న డేస్ కూడా ఒక ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ద మంత్ ఎప్పుడు ఫస్ట్ వస్తుంది, సెకండ్ ఆఫ్ ద మంత్ ఎప్పుడు సెకండ్ పొజిషన్లో ఉంటుంది, థర్డ్ ఆఫ్ ద మంత్ థర్డ్ పొజిషన్లో ఉంటుంది, 30th ఆఫ్ ద మంత్ 30th పొజిషన్లో ఉంటుంది, 31st పొజిషన్లో ఉంటాయి కొన్ని నెలల్లో, కొన్ని రోజులు లాస్ట్ 31st కొన్ని ఉంటాయి కదా. సో ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, అట్లాగా. ఓకేనా? ఇది. సో కాబట్టి మీరు ఇలా చెప్పాలంటే స్మిత్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి సింపుల్గా. స్మిత్ స్టూడ్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్. స్మిత్ ఫస్ట్ వచ్చాడు. ఆ అబ్బాయి క్లాస్లో 20 మంది ఉంటే 20 మందిలో ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు. ఇది ర్యాంకే, ఫస్ట్ అనేది ర్యాంక్. నెక్స్ట్, టుడే ఈజ్ 28th సెప్టెంబర్ 2025. సో ఎప్పుడు కూడా మీరు టుడే ఈజ్ 28 అని గమ్మని ఉండకండి, 28th అనాలి. అందుకని మీకు క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా కామన్ మిస్టేక్ ఇది. ఓకేనా? అదే కరెక్ట్, అదే ఆర్డర్, దట్ ఈజ్ ఆర్డినల్. ఎందుకంటే ఒక ఆర్డర్లో ఉంటాయి డేస్ నెలలో. సో వాట్ ఈజ్ యువర్ ర్యాంక్? నేను ఒక అబ్బాయిని అడిగాను, వాట్ ఈజ్ యువర్ ర్యాంక్, నీ ర్యాంక్ ఏంటి బాబు అంటే
ఫస్ట్ ర్యాంక్ అంటాడు, ఇంకో అబ్బాయి సెకండ్ ర్యాంక్ అంటాడు. సో తెలిసింది కదా, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇంతకుముందు నేను ఏం చెప్పాను, కౌంటబిలిటీ ఆఫ్ నౌన్స్ చెప్పాను. సో సమ్ నౌన్స్ ఆర్ కౌంటబుల్, సమ్ నౌన్స్ ఆర్ అన్కౌంటబుల్. ఇంకొక పాయింట్కి వస్తే ఇక్కడ మనము 2 రకాలు ఉంటాయి నంబర్లలో. ఒకటేమో కౌంట్ చేయగలిగినవి, కార్డినల్లు 1 2 3 అవే. రెండోది వచ్చేసి ఆర్డినల్. సో వాటిని కౌంట్ చేయము 1 2 3 అని, అవి ఆర్డర్లో ఒక పొజిషన్లో ఉంటాయన్నమాట. వాటిని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 4 ఉంటాయి. ఎస్టీ ఉంటుంది, ఎన్డి ఉంటుంది, ఆర్డి ఉంటుంది, టీహెచ్ ఉంటుంది. ఈ 4 ఉంటాయి అన్నమాట. ఈ 4 నేర్చుకుంటే మనం ఏ డేట్నైనా కరెక్ట్గా చెప్పచ్చు. కాబట్టి డోంట్ కమిట్ ద మిస్టేక్ ఆఫ్ సేయింగ్ ద డేట్, ఎస్పెషల్లీ ఎవ్రీ డే. దట్ ఈస్ రైట్ ఇంగ్లీష్, కరెక్ట్ ఇంగ్లీష్. సో లెట్ us speak correct English. Subscribe to our channel, Spoken English. Make it easy to have a good English and also share with your friends. Thank you.